మహిళలు వయసు పెరిగే కొద్దీ ప్రత్యుత్పత్తి మరియు ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆలస్యంగా వివాహం చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ కెరీర్, ఉద్యోగం అంటూ 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అలా పెళ్లి చేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని యువత గ్రహించలేకపోతున్నారు. ఆలస్యం పెళ్లి చేసుకోవటం వల్ల సంతానం పొందలేకపోతున్నారు. తల్లయ్యే అదృష్టాన్ని 35 లేదా 40లోనూ జరుగుతుంది. మరికొందరిలో అయితే ఫలదీకరణ విషయంలో చాలా సమస్యలకు కారణమవుతోంది. వైవాహిక జీవితంలో స్త్రీ పురుషులిద్దరికీ వ్యంగ్యత్వం ఒక విలన్గా మారుతుంది. ఇది వారు పిల్లలు కనటానికి ఒక సవాలుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ 40 ఏళ్ల తర్వాత స్త్రీలు గర్భం పొందాలంటే కొన్ని వాస్తవిక విషయాలను తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో వంధ్యత్వానికి చికిత్స తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది తరచూ స్త్రీ పురుషుల్లో వివిధ రకాల సమస్యలను కలిగిస్తుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు క్రమంగా వంధ్యత్వం వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. 35 ఏళ్ల తర్వాత గర్భం పొందాలంటే స్త్రీలలో అనేక సమస్యలు ఉంటాయి. 35 ఏళ్ల తర్వాత తల్లి అవ్వాలని కోరుకునేవారు అందుకు తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 35 లేదా 40 ఏళ్ల తర్వాత గర్భధారణ కోరుకునేవారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మరియు ప్రమాదాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 35 నుండి 40 సంవత్సరాల వయసు తర్వాత మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే అవకాశాలున్నాయి. వృద్ధులకు ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా గర్భం దాల్చే అవకాశాలు ఉండకపోవచ్చు. 35 సంవత్సరాల గర్భధారణ పొందేవారిలో గర్భధారణ, మధుమేహం, ఎండోమెట్రియోసిస్ మరియు మూత్ర మార్గం యొక్క ఇన్ఫెక్షన్స్ అభివృద్ధి చెందుతాయి. ఇది వారి కడుపులో పెరిగే పిండానికి సమస్యలను సృష్టిస్తుంది. 30 ఏళ్లలోపు ఉన్నవారు మొదటి డెలివరీ తర్వాత 2-3 సంవత్సరాల్లో తిరిగి గర్భం పొందవచ్చు. అయితే లేటు వయసులో మొదటిసారి గర్భధారణ, ప్రసవం తర్వాత మీరు థైరాయిడ్ మరియు డయాబెటీస్ వంటి వ్యాధుల బారిన పడకపోతే రెండవసారి గర్భం ప్రయత్నించవచ్చు. కానీ మీరు 40 ఏళ్ళు పైబడి ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే అది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రోజు గర్భనిరోధక మాత్రలు తీసుకునేవారు గర్భం పొందే అవకాశం ఉండదు. కొన్నిసార్లు గర్భనిరోధక మాత్ర తీసుకొని మహిళలు మందుల ద్వారా అండోత్సర్గం చేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఋతుచక్రంలో గర్భవతి అయ్యే అవకాశాలను పెంచుతుంది. కానీ ఈ 40 ఏళ్ల తర్వాత గర్భధారణ పొందలేని మహిళలకు గర్భంలో ఉన్న లోపాలను లేదా సమస్యలను గల కారణం ఏంటో చెప్పలేం. పెళ్ళై 25 సంవత్సరాలైనా మీరు గర్భం ధరించడానికి ప్రయత్నించకుండా ఉంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత గర్భధారణకు ప్రయత్నించాలి. లేటు వయసులో గర్భధారణ, ఆకస్మిక ప్రసవం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. చాలామంది మహిళలు లేటు వయసులో గర్భం పొందటం ద్వారా ప్రసవ సమయంలో కష్టమై సిజేరియన్కి దారితీస్తుంది. మహిళలు లేటుగా గర్భం దాల్చటం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తరచుగా ప్రభావం చూపుతుంది. గర్భధారణ ఆలస్యం కారణంగా శిశువు ఆరోగ్య విషయంలో సమస్యలకు దారితీస్తుంది. తల్లి కావాలని సిద్ధమవుతున్నప్పుడు ఈ విషయాలని తప్పకుండా తెలుసుకోవాలి. గర్భధారణ సమయాన్ని ఆలస్యం చేయటం వల్ల శిశువు పుట్టుకతో వచ్చే లోపాలు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తులో చాలా సమస్యలకు కూడా దారితీస్తుంది. కొంతమందికి సహజ ప్రసవంతో ఇబ్బంది ఉంటుంది. అందువల్ల సిజేరియన్ వల్ల కూడా భవిష్యత్తులో మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. లేటు వయసులో పిల్లలు కనేవారిలో సిజేరియన్ సాధారణం. వీటి ద్వారా సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.